వివేకా విషయంలో విజయసాయిరెడ్డి నిన్న నిజం చెప్పారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. వైసీపీలో ఉండలేకే విజయసాయి బయటకు వచ్చారని చెప్పారు. జగన్ లాంటి నేతలను వదిలించుకోవాలని, రాజకీయాల్లోకి నేరగాళ్లను రానియవద్దని ప్రజలకు ఆదినారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయిరెడ్డి. ఏ2నే తప్పించుకోలేనంత అయితే ఇంకా A1 ఇంటూ 10 times 100 times మెనీ మోర్ టైమ్స్ ఏదో బతిమిలాడినట్టు లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు. ఆయన పార్టీ అడుక్కుపోయింది, పాపాలు అనేకం చేసినారు, ఇది తప్పించుకోలేరు. నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో, వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బేకార్. ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికారని అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదం. అసలు ఆయన అంటాడు 18 రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, రాష్ట్రపతి పాలన అంటాడు. మొన్న పులివెందల్లో 20 days బ్యాక్ పులివెందలకు వచ్చి ఒక డిఎస్పీ మురళీ నాయకును నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది. నేను కూడా స్వయంగా డిఎస్పీ గారితో మాట్లాడితే అవును సార్ ఈ మాదిరి అంటున్నాడని. ఏమంటే ఇంకా కండకావరం తగ్గలే అతనికి. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయిరెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు. విజయసాయిరెడ్డి నిన్ననే అంటాడు వివేకానంద రెడ్డి కేసు విషయంగా. ఆయన అంటాడు ఆయనకు ఎవరో ఒక విలేకరి ఫోన్ చేసినాడంట, గుండెపోటుతో చనిపోయినట్టు వార్త అని. దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినాడంట, ఎంపీ గారికి. ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట గుండెపోటు అని, దాని కారణంగా చెప్పినాడు అన్నాడు. కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు నేను ఎక్కడో ప్రయాణం జమ్మనోడు పోతున్నా నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని. కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయిరెడ్డి. అంటే అబద్ధం ఆడను అంటూ ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు. పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి, ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డే ఫోన్ చేసి గుండెపోటని చెప్పడం. అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయిరెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా. నేను అవినాష్ రెడ్డి ఏమో గుండెపోటని, కానీ గుండెపోటని చెప్పినాడు వాళ్ళ మనిషి ద్వారా అని. ఆ తర్వాత 1 గంటకు ప్రాంతంలో ఆ రోజు ఉండబడిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే, ఆ రోజు ఉండబడిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి, నేను బీటెక్ రవి మరికొందరు పోయి మధ్యలో వాళ్ళందరూ ఆడ కడుగుతుంటే ఒకవైపు గోడలకు ఎక్కడంటే కింద ప్లస్ బాత్రూంలో కడుగుతుంటే ఒకవైపు కుట్లేస్తుంటే ఒకవైపు కట్లు కడతాంటే కనికట్లు చెప్తాంటే మధ్యలో మేము దూరి వైరస్ మాదిరి మేము పొడిచి చంపినామంట, నరికినామని పొడిచినామని నరికి షర్మిలా గారు చెప్పినట్లు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే అది పొడిచినట్టు హత్యా ప్రయత్నం. వాళ్ళ చిన్నాయన్ను స్వయంగా నరికి చంపితే మాత్రం గుండెపోటు. ఆమె స్వయంగా చెప్తుంది షర్మిలా గారే. మేము చెప్తున్నాం ఏంది ఇది, ఎక్కడికి పోతుంది ప్రయాణం? ఈ రాష్ట్రం బాగుపడాలా. కాబట్టి అందరినీ మళ్ళీ చెప్తున్నాం, మీ దరిద్రం నుంచి బయటకు రండి, రాజకీయాలు గుడ్ బై చెప్పండి, ఈ రాష్ట్రం బాగుపడాలా. వికసిత్ భారత్ కావాలా, మా మోడీ గారు చెప్పినట్లు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలా.